నేను అద్భుతంగా ఉన్నాను. ఇంత మంచి ప్రెజెంటేషన్ హరీష్ రావు గారు ఇన్ని విషయాలపై మాకు అవగాహన కల్పించినందుకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాను. ఏ విధంగా ఉన్నది 18 ఏళ్ల కాంగ్రెస్ పాలన అంటే ఏం చెప్తారు? దరిద్రపు పాలన మనకందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క అంశంపై బాధపడుతూనే ఉన్నారు. అసలు ఎందుకు వచ్చిండ్రా బాబు, ఏం జన్మలో ఏ కర్మలో ఏం పాపం చేసుకున్నామో అని చెప్పి అందరు తలగుద్దుకుంటున్నారు. ఆయన పాలన అట్లుంది. పాలనే కాకుండా ఇప్పుడు మన కొంప ముంచడానికి, మనకు నీళ్లు ముంచడానికి కూడా తరలి వస్తున్నాడు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాను ఆయన అంటే, నువ్వేమో కొంప ముంచడానికి వస్తుండు, ఆగం చేయడానికి వస్తుండు అని మీరు అంటారు. మరి నిజమే, ఆయన చెప్పింది నమ్ముతున్నారా ఇంకా జనాలు? అట్లెట్లా నమ్ముతున్నారు? ఇంకా చెప్పింది ఒక మాట, చేస్తుంది ఒకటి, పొద్దుగాల ఒకటి, రాత్రి ఒకటి. ఇంత తెలిసిన తర్వాత కూడా ఆయన మాటలు ఎట్లా నమ్మాలి? కోటీశ్వరులు చేస్తాడా? అవ్వా అరే, ఆడ ఒక మహిళ కూర్చొని ఒక చిన్న షాపు పెట్టుకొని ఏదో బతుకు తెరవకి ఏదో చేసుకుంటుంటే వెళ్ళి వాళ్ళ షాపులను కూల్చే అయినా మహిళలను మంచిగా చేస్తాడా? ఎక్కడికే చేస్తాడు? మహిళలకే అన్నిటికంటే ఎక్కువ అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి. కానీ ఫ్రీ బస్సు పెట్టిన దాని వల్ల 6,680 కోట్ల రూపాయలు మిగిలినాయి మహిళలకు అంటుండ్రు కదా. ఏదైతే మనకు కావాలో, ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళినాను, కోటి కాలేజ్కి, నిజాం కాలేజ్కి వెళ్తే నీళ్ళు లేవు పాపం. అక్కడ సడన్గా ఇట్లా నీళ్లు రావడం ఆగిపోయింది అనుకో, 2-3 రోజుల వరకు నీళ్ళు లేవు. అమ్మాయిలు ఎట్లుంటారు నీళ్ళు లేకుండా? వాళ్ళకి ఎన్ని ప్రాబ్లంలు ఉంటాయి. అట్లాంటి దానికి కాలేజ్కి రిలీజ్ చేస్తలేడు ఫండ్స్. దిక్కుమాలిన పథకం అది. కావాలంటే స్టూడెంట్స్కి పెట్టు ఒక ఆఫర్, లేని వాళ్ళకి యూసీ ఎవరికైతే ఆర్థికంగా లేదో వాళ్ళకు పెట్టు. ఇట్లాంటివి అందరికి పెట్టి ఏం సాధించడానికి? ఎందుకు? ఇది 2,500 ఇస్తా అన్నాడు, మరి ఆ పథకం కింద ఇచ్చిండా ఇప్పటి వరకు? అవసరం లేని పథకాలు పెట్టి నేను ఏదో చేసినానో టాడా అనుకుంటా డప్పు కొట్టుకుంటా తిరగడమే రేవంత్ రెడ్డి పని, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కేసీఆర్ పేరు లేకుండా చేస్తా, హరీష్ రావు పేరు లేకుండా చేస్తా, కేటీఆర్ పేరు లేకుండా చేస్తా, నిన్న ఢిల్లీలో మాట్లాడిన ప్రసంగంలో కూడా మనం చూసినాము. ఏం చెప్తారు దాని మీద? అదే నేను ఒక వీడియో చూస్తుండే, ఒక వీడియోలో 44 సార్లు కేసీఆర్ గారు 40 నిమిషాల సభలో 44 సార్లు కె చంద్రశేఖర్ రావు గారు అనుకుంటా మాట్లాడుతున్నారు. ఆయనకేంటంటే తెలంగాణ ప్రజల పట్ల ఏం ప్రేమ లేదు. తెలంగాణ ప్రజలంటేనే ఆయనకు అసహ్యం. ఎందుకు జై తెలంగాణ కూడా ఇప్పటి వరకు కొట్టలేడు కాబట్టి. ఆయనకు కావాల్సింది ఏంది? కక్ష, కుట్ర. ఎందుకు? ఓటుకు నోటు కేసులో ఆయన లోపలికి వేసినందుకు ఆయన ఒక పగ. అరే, నువ్వు వెళ్ళి అసలు మన తెలంగాణకేమైనా జైరాబాయి అంటే కేటీఆర్ ఏం చేస్తున్నాడు, కేసీఆర్ చచ్చిపోతే వాడు అది ఇదే ఏం సాధిస్తావు? తెలంగాణ ప్రజలపై నువ్వు దృష్టి పెట్టి మొదట పరిపాలించు సరిగా రేవంత్ రెడ్డి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. తెలంగాణ నీళ్ళు ఎత్తుకపోయే కుట్ర జరుగుతా ఉన్నది అని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాట. లేదా ఎట్టి పరిస్థితులలో అడ్డుకుంటాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ సంతకాలు అన్న అయిపోయినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు బయట. ఏ విధంగా అంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణ నీళ్ల మీద సోయి తెప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఇది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ ప్రజల పట్ల ఇంత ప్రేమతోటి ప్రతి ఒక్క అంశంపై అవగాహన ఉన్న నాయకులు ఉన్నారు కాబట్టే మేము మాట్లాడుతున్నాం. ఇంకా ఏ పార్టీకి మాట్లాడే దమ్ము, హక్కు కూడా లేదు. ఇందాక చెప్పినట్ల మొదట బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ నాయకుల దృష్టికి ఇష్యూ అనేది వెళ్ళింది. అండ్ ఇది బీఆర్ఎస్ అంశం కాదు, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి ఉండాల్సిన ఒక అవగాహన ప్రతి ఒక్కరికి తెలవాలి. మన నీళ్ళు మన హక్కు. మనం తెలంగాణను ఎందుకు సాధించుకున్నాం? నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. మరి అదే నీళ్ళను మన నుంచి మళ్ళీ వాళ్ళు స్నాచ్ చేసుకుంటుంటే, చీలుకుంటుంటే మనం అడగొద్దాం? ఆ విషయంపై ప్రతి ఒక్క స్టూడెంట్ మేధావికి అవగాహన అనేది ఉండాలి. ఇంకా మీరు వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ అక్కలకి, చెల్లెలకి, తల్లులకు, తండ్రులకు కూడా మీరు చెప్పాలి. మీ బాబాయిలకి అందరినీ కూర్చోబెట్టుకొని ఈ విషయంపై ఇంకా స్పష్టంగా చర్చలు పెట్టి తెలపాలని చెప్పి మేము తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుంది రేవంత్ రెడ్డి చేస్తున్న పాలన వలన, రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి వలన అని చెప్పేసి ఆ భయంతో మళ్ళీ తెలంగాణ నినాదాన్ని, మళ్ళీ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడినట్టు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ ఏం చెప్తున్నారు? వాళ్ళ పరిపాలన పెద్ద మంచిగా ఉంది, అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతున్నారు, అందుకోసం బీఆర్ఎస్ ముందు తెస్తుందని చెప్పి అదొక పిచ్చి మాట, పిచ్చోళ్ళు మాట్లాడే మాట. మీరు చూసుకుంటే హెచ్సియు మన రాష్ట్ర పోలే కాదు,
పక్క రాష్ట్రం వాళ్ళు కూడా హెచ్సియు విషయంలో ఎంత వచ్చి చర్చ చేసిండు. ఆయన చేస్తున్న పనికి సుప్రీంకోర్టు కూడా అంటుంది, ఏం బాగుతున్నావయ్యా, కొంచెం నోరు మూసుకొని ఉండు, ఇష్టం ఉన్నట్లు మాట్లాడొద్దని చెప్పి. ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత దరిద్రపు పాలన కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన అని చెప్పి. కాబట్టి ప్రత్యేకంగా అండ్ మీలాగా మేము కాంగ్రెస్ పార్టీ లాగా కాదు కదా, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఉన్నదే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం. మీలాంటి చిచోరా పనులు మాకు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తాం.